డిమాండ్. బట్ మీరు బహుజనుల కోసం వస్తున్నా అంటున్నారు, బీసీలకు అవకాశాలు కల్పిస్తాం అంటున్నారు, పోటీ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పటికే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటి ఆయన అధికారంలోకి వస్తా అంటున్నారు. కవిత పార్టీని ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ కూడా రెడీ అయిపోయింది, ఎంత తొందరగా పార్టీ అనౌన్స్ చేసినా అంత తొందరగా ఎక్స్పైర్ అయిపోద్దని చెప్పి. బట్ ఇప్పుడు ఇంత బీసీ వాదంతో రేపు పొద్దున బీజేపీ కూడా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తామని చెప్పేసి. కేసీఆర్ కూడా బీసీలకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ఈవెన్ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్లోగన్ ఎత్తుకున్న పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత పెద్ద వేవ్లో మీ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తట్టుకోగలుగుతుందా? అసలు మీకు కరెక్ట్ ఒక ఫేస్ కూడా లేదు కదా. మంచి విషయం, మంచి క్వశ్చన్ అడిగారన్న. ఆనాడు టీడీపీలో మన చంద్రబాబు నాయుడు గారు ఆర్ కృష్ణయ్యను బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు. జీరో అయిపోయింది. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆనాడు అధికారంలోకి వస్తే నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే నా తల నరుక్కుంటా అన్నాడు. ఏమైందన్న? ఏమీ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో 70% అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. మంత్రులు, అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు ఇది కుటుంబ తగాదాలు. ఈ కుటుంబ తగాదాల వల్ల తెలంగాణ ప్రజలు విసుగు చెందుతారు. ఇప్పుడు విసుగుపోయారు. తండ్రి ఒక పార్టీ, తండ్రి నుంచి వచ్చిన కూతురు ఒక పార్టీ, ప్లస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది ఈమె తిహార్ జైలుకు పోయి వచ్చింది, ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండే జైలుకు పోయి వచ్చింది, కాబట్టి ఈమెని తెలంగాణ ప్రజలు ఆదరించరు, స్వాగతించరు. ఆమె ఏమనుకుంటుంది, హంగుహారపాఠం చేస్తే మనం గెలిచిపోతాం, పేపర్ యాడ్లు వస్తే గెలిచిపోతాం అనుకుంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు కూడా అధికారంలోకి వస్తారు. మీరు అన్నారు ఒక ఫేస్ వాల్యూ కూడా లేదు కదా, మీరు రాజకీయాలు ఎట్లా చేస్తున్నారు, కానీ మీ గ్రౌండ్ వర్క్ నుంచి రాజకీయాల్లో చేస్తామన్నా. రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారా? 100% ఒక సామాన్యుడు రాజకీయాలు ఒక రెడ్డే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక ఓసీఏ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక వెలమే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఒక బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించొద్దా? అందుకే బీసీ బిడ్డగా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చా. ఏమీ ఆశించి రాలే. కేసీఆర్ కనుక బీఆర్ఎస్గా మార్చకపోతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉండేది కాదు. ఒక మేధావిగా, ఒక బీసీ బిడ్డగా దళితులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, బీసీలకు న్యాయం చేయాలి. ఒక బీసీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలి. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రబంధనం ఏ విధంగా సృష్టించాలనే గ్రౌండ్ వర్క్స్తో ఈరోజు మీ రాజకీయాల్లోకి నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా వచ్చాం. ఇక్కడ మీరు మాట్లాడుతున్న దానిలో ఇప్పటికీ అర్ధగంట డిస్కషన్లో నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువు కవిత, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీతో వస్తుంది, టీఆర్ఎస్ ఫేక్ పార్టీ, మాదిల అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అని 100% మీరు మీ అస్తిత్వం కోసం ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు మీదే టీఆర్ఎస్ అని చెప్పాలనుకుంటున్నారు. బట్ మీరు ఎక్కడ కేసీఆర్ పేగుబంధాన్ని విడిచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు కాబట్టి మీరు వచ్చామంటున్నారు. 100%. బట్ మీరు కేసీఆర్ ని విమర్శించలేదు, కేసీఆర్ పాలనను విమర్శించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం రావాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. మీరు ప్రభుత్వాన్ని ఏం విమర్శిస్తారు? ప్రభుత్వం అంటే దీనిపైన కూడా మీ విమర్శ ఏందో నాకు అర్థం కావట్లేదు. అటు బీజేపీ కూడా ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి గతంలో అన్నారు, ఈసారి మళ్ళీ కూడా వస్తారు. నాకు తెలిసి రేపు పొద్దున మే చివరిలో 9కో 10కో ప్రధానమంత్రి మోడీ కూడా వస్తున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు ఎయిర్పోర్ట్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 700 కోట్ల రూపాయలు. ఇది మీ టార్గెట్ ఏంటి? ఎవరి మీద? 3 పార్టీ కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వద్దాం. మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు, అది ఆచరణ సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఎక్కడ పోయింది? అది సుప్రీంకోర్టుకు పోయింది. అంటే కేవలం ప్రజల దృష్టిలో పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ పెట్టింది. అది సాధ్యపడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. మహిళల్లో బాగా ఉంది, తులం బంగారం ఇస్తున్నారు, 2500 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా హౌసింగ్ నిర్మాణం, నియోజకవర్గానికి 6000 ఇడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మరుగున పడిపోయింది. ఇక బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్న 5గురు బై ఎలక్షన్లో గెలుస్తారు, వాళ్ళ మూల కూర్చుంటారు. సెంట్రల్లో 2 సార్లు అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ నాయకులు దద్దమ్మలు కాకపోతే ఏందన్నా ఎక్కడైనా గెలుస్తుందా? కేవలం హైదరాబాదు, నిజామాబాదు, ఇక్కడే తప్ప బీజేపీ ప్రభావం లేదు. కొన్ని చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో 0 కొన్ని వందలు వచ్చినాయి. అంటే బీజేపీ కిషన్ రెడ్డి, ఇళ్ళ కొంతమంది రామచంద్రరావు, ధర్మవరపు అరవింద్, బండి సంజయ్. నేను అదే అంటున్నా, అంటే ఫేస్ ఐడెంటిటీ ఉంటేనే అంత కష్టమవుతుంది. అదే మీకు ఎట్లాంటి ఫేస్ ఐడెంటిటీ లేదు. మీ ఐడెంటిటీ పార్టీ లోగో, కండువా, కలర్ తప్ప ఎట్లాంటి ఐడెంటిటీ కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1.
అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు 42% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అని చెప్పేసి, ఇదే 42% రిజర్వేషన్ కోసం జాగృతిలో ఉన్నప్పుడు కవిత ఫైట్ చేశారు. సరే అది ఏం ఫైట్, ఎంత దీర్ఘకాలం చేశారా లేదా సామాజిక తెలంగాణ నిర్మాణం రాలేదని చెప్పేసి ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ మోరోవర్ అటు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు ఇది ఒక యుద్ధమే నడిచింది. బట్ మీరు అప్పుడు ఎక్కడున్నారు అన్నది నా ప్రశ్న. అన్న మేము ఆ సమయంలో కూడా ప్రశ్న, ఎందుకంటే బీసీలకు ఈ రాజకీయ పార్టీలన్నీ మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ బీసీలను మోసం చేస్తున్నాయి. ఆచరణ సాధ్యం కానీ బీసీ రిజర్వేషన్లు పెట్టి ఎందుకు మోసం చేయమన్నారు? బీసీ సంఘాలు నిజాయితీగా కొట్లాడుతున్నాయి. వాళ్ళరే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందంటే, ఆ ప్రభుత్వం న్యాయం చేస్తుందంటే పోతూ ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమకారులకైతే ఎట్లా అన్యాయం జరుగుతుందో బీసీ బిడ్డలకు కూడా అదే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫేస్ వాల్యూ లేదు, ఒక సామాన్యుడు అన్నారు. కేజ్రీవాల్ కూడా ఒకప్పుడు సామాన్యుడే. సామాన్యుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతున్నాడు అనేది త్వరలోనే మేము తెలియజేస్తాం. మీరు అంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం ఉంటుంది, తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ ప్లే చేసిన ఛాన్స్. తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ తో పనిచేస్తారా? కేసీఆర్ తో పనిచేయలేదు. మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లెక్చరర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఉమ్మడి జిల్లాలలో వందలాది మంది వేలాది మందితో రాస్తా రోకోలు వంట వార్పులు చేశాం. కాబట్టి ఆ బాధతోటే కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు టీఆర్ఎస్ అనే పదాన్ని బతికించాలి. తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ రైతాంగానికి, ఆడబిడ్డలకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేయాలి. ఒక సామాన్యుడు కూడా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాలని టీఆర్ఎస్డీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాయింట్ నేను మళ్ళీ ఒకటే అడగాలనుకుంటున్నా. ఒక ఫేస్ వాల్యూ గురించే మాట్లాడుతున్నాను. కవితకు ఒక ఫేస్ వాల్యూ ఉంది తెలంగాణలో. ఆ పార్టీ పేరు ఏమిటి, ఏంది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. సో వాళ్ళ ఫైట్ మీరు ఎట్లయితే లీగల్గా 2 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నారో వాళ్ళు కూడా డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పార్టీలు తమిళనాడులో ఎట్లాంటి పరిణామాలు చూసినావో ఈ ఎలక్షన్లో మనం చూసాం. సో ఇట్లాంటి చిన్న చిన్న పార్టీల కిందనే చూస్తే బట్ ఫేస్ వాల్యూ లేదు టీఆర్ఎస్ డి పార్టీకి అనేది నా పాయింట్. కేవలం మళ్ళీ కండువాతోటి వీటితో వెళ్తున్నారు. అండ్ ఎందుకు వై ఓన్లీ కవిత టార్గెటెడ్గా ఎందుకు పోతున్నారు? మీరు ప్రభుత్వం కంటే ఎక్కువ కవితను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం అనేది 420 హామీలతో మరుగున పడిపోయింది. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు అందరికి సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు. అప్పుడు వాళ్ళు కూడా ఎవరికి ఫేస్ వాల్యూ లేదు. ఎన్టీఆర్ ఫేస్ వాల్యూ తోటి గెలిచారు. అప్పుడు రాజకీయాల్లో 20,000 ఖర్చు పెట్టినా, 30,000 ఖర్చు పెట్టినా ఇది అయ్యారు, ఎమ్మెల్యే ఎంపీలు అయ్యారు. నేను ఒక్కటి చెప్తున్నా, ఫేస్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే తెలంగాణ ప్రజల దగ్గరకు పోయినప్పుడు, తెలంగాణ ప్రజలు చుట్టూ మేము పోయి మా మేనిఫెస్టోను గడప గడపకు తీసుకుపోతాం. గడప గడపకు పోయినప్పుడు సామాన్యుడే గొప్ప హీరోగా మా ఫేస్ వాల్యూ పెరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అంటే ఒక 80s లాంటి రాజకీయాలు ఇప్పుడున్నటువంటి జెన్జీ టైంలో నడుస్తాయని చెప్తే అది ఎట్లా ఉంటుందో చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు టీఆర్ఎస్ పార్టీ మాదే, కవిత పార్టీకి తెలంగాణలో స్థానం లేదు, అసలు ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అని టీఆర్ఎస్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారాల సత్యనారాయణ